హాయ్ నమస్తే అండి. ప్రభాస్ గారి సినిమా చాలా బాగుంది. సో ప్రభాస్ గారిని తనటువంటి హీరోయిజాన్ని ఎక్కడ తగ్గకుండా హ్యాండిల్ చేశారు అశ్విన్ గారు. ఎందుకంటే ఇక్కడ 3 అంశాలను తీసుకున్నారు. మనకు తెలిసిన విషయమే రామాయణం భారతం మనం చదువుకున్నాం. సో వీటన్నిటి కూడా మానవ నిర్మితమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మానవుడు ఎటువంటి మనుగడ నిర్మించాడు, మనుగడ కోసం ఎటువంటి అంశాలు నిర్మించుకున్నారు, ఎటువంటి అంశాలకు మనము దగ్గరయ్యాము, అవి మనం ఎలా ఉపయోగపడుతున్నదే ఈ కల్కి. సో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళ ఆర్టిస్టుల చేత చేయించడం జరిగింది. ఇండియన్ ఫిలింగా చెప్పుకోవచ్చు. అన్ని భాషల్లో ఆర్టిస్టులని, హిందీ కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ అందరూ ఆర్టిస్టులను చూసి ఈ సినిమా నిర్మించడం అంటే కొంచెం ఆశామ సవాల్తో కూడిన అంశం. చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విషయంలో బ్రహ్మానందం గారిని కొత్తగా చూపించినటువంటి మొట్టమొదటి సినిమాకు కల్కి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్ద ఆర్టిస్టుల చేత ఇంత అసలు ఎక్కడ బోర్ లేకుండా, సాంగ్స్ కూడా ఎక్కువగా లేకుండా అద్భుతమైన స్టోరీని క్రియేట్ చేయడం అంటే మాటలు కాదు. ఇంటర్వ్యూల దాకా కూడా స్టోరీ రివీల్ కాదు. బుజ్జి క్యారెక్టరే చాలా హైలైట్ ఉంది. ఎందుకంటే బుజ్జికి ఆ వెహికల్కి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రభాస్ గారికి అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఒంటికి రాబోయే రోజుల్లో గాలిలో ఎగిరే కార్లు వస్తాయి కదా, ఆ కార్లకు ఆధారంగా ఇది ఉందన్నమాట. భవిష్యత్తు కమల్ హాసన్ గారిని భూతకాలంలో చూపించారు. అందుకనే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎవరికి చాలా ఇమిటేషన్ కాదు. ఆయన స్టోరీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టే ఉంటారు, కానీ రాష్ట్రంలో ఇమిటేట్ చేస్తారు. ఆయన భూతకాలంలో నుంచి మన మానవ మనుగడ కాలంలోకి మన కలికాలంలో మన కలియుగంలోకి వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. ఆర్జీవి గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ కూడా ఒక షాట్లో అట్లా అంటే ఒక సీన్లో వచ్చిపోతుంటారు. వాళ్ళు మొత్తం కూడా ఏంటంటే ఏ సీన్లో రివీల్ చేయాలి, ఏ సీన్లో కనిపించాలనేది ప్రత్యేకంగా రివీల్ చేశారు. బ్రహ్మానందం గారి సినిమా మొత్తం ఉంటారు. సినిమా మాత్రం బ్రహ్మానందం గారికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. బ్రహ్మానందం గారి హ్యాస్టీస్గా ఒక ఓనర్గా ఓనర్గా ఆయన క్యారెక్టర్ చేశారు. బ్రహ్మానందం గారికి ప్రత్యేకంగా ఆయన చెప్పడం అనేది హైలైట్. ఆయన హ్యాస్టీస్ సరిపోయింది. అంటే ఆయన ఏజ్కి గేజ్కి కట్ అని చెప్పుకోవాలి. నేను ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా ఫస్ట్ లుక్ ట్రైలర్ ఉన్నప్పుడు నా ఎక్స్పెక్టేషన్ దగ్గరగా ఉంది మూవీ. ఎందుకంటే భవిష్యత్తు కాలం, భూతకాలం, ఇప్పుడు మన జరుగుతున్నటువంటి 3 కాలాలు ఉన్నాయి. ఆ 3 కాలాలని నేను ఎక్స్పెక్టేషన్ చేసి వచ్చేది మూవీకి వచ్చాను. సో టోటల్గా నా ఎక్స్పెక్టేషన్స్ టోటల్గా దగ్గరగా ఉంది. నేను అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఒక మాటలో చెప్పాలంటే మూవీలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? మూవీగా హైలైట్స్ అంటే అమితాబ్ బచ్చన్ గారు అంత ఏజ్లో కూడా అంత ఫైట్ చేయడం ఉంది. ప్రభాస్ గారిని అంత హైలైట్గా చూపించడం అంటే మానవ మనుగడ నిర్మితమైనప్పటి నుంచి ఇప్పుడు దాకా తీసినటువంటి అంశాలు అది అవతారంలో కూడా చూసింది. అదే మనం అవతారంలో కూడా కొత్త ప్రపంచాన్ని చూసాము, ఇక్కడ కొత్త ప్రపంచాన్ని చూసాం. మన హిస్టరికల్లో రామాయణం, భారతం, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు అన్నీ చూసాం. సో వాటన్నిటిలో కూడా ఈ సినిమాలో జోడించడం అనేది హైలైట్. సో మూవీని బీట్ చేస్తా దంగల్ మూవీకి అసలు ఆ సబ్జెక్ట్ వేరు. దంగల్లో త్రిపులారు ఇవన్నీ వేరు. ఇండియన్ నెంబర్ మూవీగా ఇది కొంచెం అంటే మనకి ఆస్కర్ తోటి రాజమౌళి గారు తనదైన జెండా ఇతర దేశాలకి జెండా ఊపితే, ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకే మన స్పైడర్ మ్యాను, మన పోతే ట్రాన్స్ఫర్ అని చూసాం. సో ట్రాన్స్ఫర్ మనం ఎంత ఎమోషనల్ ఉంటుంది, స్పైడర్ మ్యాన్ ఎలా ఎగురుతాడు అని కూడా చూసాం. కాబట్టి వాటన్నింటినీ కొంచెం తలపించే విధంగా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ వాళ్ళకి మాత్రం ఒక సవాల్ ఇచ్చినట్టే ఉంటుంది. ఓవరాల్ రేటింగ్ ఏం తీసారన్నా? ఇట్టు బ్లాక్ బస్టర్ అంటే నా రేటింగ్ ఇట్టు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టల ద్వారా మీ అభిమానాలు కావాలి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు మీ అభిమానాలతో మరి నేటి తరానికి కొంచెం మరో మెట్టి ఎదగాలని మీ ఆశీర్వాదం కావాలని మీడియా మిత్రులందరూ కూడా నా స్నేహితులు. సో నేను చెప్పేటువంటి మీ అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీ పెట్టల ద్వారా ప్రతి ఒక్క డైరెక్టర్లకు కానీ ఇటువంటి సినిమాలు రావాలి, మన ఇండస్ట్రీ మరో ఇంకొక మెట్టికెక్కాలి. ఎంతోమంది ఉపాధి కోసం ఎదుగుతున్నటువంటి అందరికి కూడా వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ, నా స్నేహితులందరూ కూడా మీడియా మిత్రులు ముఖ్యంగా నన్ను ఎరగదీస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు పెట్టారు. థ్యాంక్ యూ. అని చెప్పాను, స్పాయిలర్స్ వద్దు. ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో హైప్ అవ్వాలి. స్పాయిలర్స్ వద్దు. మైనస్ పాయింట్స్ అంటే ఏం లేవు. అంటే కొద్దిగా స్లో ఉందంటారు ఫస్ట్ హాఫ్. అది కూడా స్టోరీ బిల్డ్ చేయడం కోసం స్లో ఉంటుంది. అది ఒక్కటి తప్ప మిగతా అంతా ఏముండదు. బుజ్జి క్యారెక్టర్ ఎలా ఉంది? బుజ్జి క్యారెక్టర్ చాలా బాగుందన్న. మనకి ఐరన్ మ్యాన్కి జార్విస్ ఎలాగో మన భైరవకి బుజ్జి అలాగా ప్రాపర్గా యూజ్ చేసుకున్నారు. బట్ కేమియోస్ ఉన్నాయి ఇందులో. ఏంటంటే
మనకు జస్ట్ ఇది ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్లో ఏంటంటే అందరి క్యారెక్టర్స్ గురించి కంప్లీట్గా చెప్పలేము ఈ ఇంట్రొడక్షన్లో. సో అందుకని ఏంటంటే అందరినీ ఒకసారి అలా కెమెరా ముందు కనిపించి తీసుకెళ్ళిపోయాడు, వీళ్ళున్నారు అన్నట్టుగా. బట్ క్లైమాక్స్లో మాత్రం ఒక విశ్వరూపం అన్నట్టు చూపించారు. మహాభారతం ఫ్యాన్స్ అయితే మాత్రం మహాభారతాన్ని అయితే బాగా యూటిలైజ్ చేసిన నాగశ్విన్. అలా పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? తెలిసి ఉండాలి, కొద్దిగా ఐడియా ఉండాలి. మహాభారతం ఐడియా ఉంటే క్యారెక్టర్స్ గురించి తెలుస్తుంది. అలా పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 2కి దీనికి మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నాకు నచ్చింది. మహాభారతంలో ఉన్న క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఆదిపురుష్ నువ్వే కదా మొత్తం మన ఐమాక్స్ మొత్తం నువ్వే కదా మార్చేసి. సో మీకు ఎప్పుడు ఇది ఎలా అనిపించింది? ఈ మూవీ బాగుందన్న. ఈ మూవీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది మహాభారతాన్ని అండ్ సైంటిఫిక్ని ఫ్యూచర్లో కలిగి వస్తే ఏం జరుగుతుంది, అండ్ మహాభారతాన్ని ఫ్యూచర్ని ఎలా లింక్ చేయాలి, అప్పుడు పురాణాల్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో పురాణాల్లో చెప్పారు. ఆ పార్ట్స్ కూడా డాట్స్ అన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేస్తున్నాడు నాగశ్విన్. ముందు నాగశ్విన్కి చాలా హ్యాట్స్ ఆఫ్ అసలు మనకి హీరోని గురించి మాట్లాడడం కంటే, యాక్టర్స్ గురించి మాట్లాడడం కంటే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడాల్సింది నాగశ్విన్ గురించి. అసలు ఐడియాకి హ్యాట్స్ ఆఫ్. అసలు మహాభారతం రిఫరెన్సెస్తో వచ్చే గూస్ బంప్స్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లెవెల్. అసలు ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టోరీ మూవీ స్టార్ట్ అయ్యే ఫస్ట్ హాఫ్ దగ్గర నుంచి చూసుకుంటే చాలామంది ఒకటే అంటారు, ఫస్ట్ హాఫ్ స్లో ఉందని అంటారు. అది మీకేంటంటే ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఇది కంప్లీట్ స్టోరీ కాదు. 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ స్టోరీ కాదు. చాలా బాగా డీల్ చేశారు. అంటే అది కూడా ప్రభాస్ గారిని ఎక్కువసేపు సినిమా అంతా ప్రభాస్ ఉన్నాడు మనకి. ఇంకా చాలా చేంజెస్ ఉన్నాయి, క్యారెక్టర్స్ ఉన్నాయి. ప్రభాస్ మొత్తం సినిమా ఉన్నాడు. ప్రభాస్ వన్ మ్యాన్ షో కాదు ఇది. బట్ ప్రభాస్ ఎప్పుడైతే కనిపిస్తాడో ఆ ప్రభాస్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు నాగశ్విన్. అంటే ప్రభాస్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవడం అనేది క్లాసులు చెప్పాలి. యూటిలైజ్ చేసుకోవాలని పార్ట్ 2 అయితే దీనికంటే మించి ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. గ్రాఫిక్స్ అయితే అన్ని ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చిన్నగానే ఉంటుంది. అంటే ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఈ క్యారెక్టర్స్ ఉన్నాయనే ఇంట్రొడక్షన్. బాగుంది. కమల్ హాసన్ గారు ఆయనే పార్ట్ 2 కైనా పార్ట్ 1 కైనా స్టోరీకి ఆయనే మెయిన్ విలన్. అంటే చాలా బాగా ఇచ్చారు. ప్రతి ఒక్క స్క్రీన్ మార్క్ కనిపించారు. ఇంకా అన్ని స్క్రీన్ కనిపిస్తారు. రేటింగ్ ఎంత ఇస్తారు? నేనైతే 4 ఇస్తా అన్న 5కి. వాళ్ళకి టికెట్లు ఉన్నాయా? సినిమా అయిపోయినట్టుంది, బయటకు రాలేదు సినిమా. మూవీ అయిపోలేదు.